నా పేరు డాక్టర్ టిపి మనోజ్ కుమార్. నేను ఇక వెటనరీ పాలిక్లినిక్ లోని ఉప సంచాలకులుగా చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ జూనోసిస్ దినోత్సవము. ఇది ఏంటంటే 1885లో ఒక జోసెఫ్ అనే ఒక 9 ఏళ్ల బాలుడికి ఒక పిచ్చి కుక్క కరిచింది. మామూలుగా అయితే పిచ్చి కుక్క కరిచిన వాళ్ళు చచ్చిపోక తప్పదు. అయితే మరి పాస్చర్ గారు అనే ఒక శాస్త్రవేత్త ఈరోజు వాళ్ళ అమ్మగారు ఎలాగైనా మా అబ్బాయిని పిచ్చి రాకుండా చూడండి అని అన్నప్పుడు ఈ టీకా అంటే రేబిస్ వ్యాధికి వ్యతిరేకమైన టీకా రాకుండా చేయడం జరిగింది. ఆ అబ్బాయి కూడా బతకడం జరిగింది. ఆ తర్వాత తరతరాలుగా మనం ఈ టీకాలను వాడుతున్నాము. లక్షలాది మంది జనాలు చనిపోకుండా ఈరోజు మనం ఈ టీకాల కార్యక్రమం అన్నది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ రోజు శాస్త్రవేత్త ఏదైతే మనకి మార్గం చూపించారో ఆ మార్గంలో అనేక టీకాలు కనుక్కోవడం జరిగింది. ఆ టీకాల వల్ల మనుషులు కానీ జంతువులు కానీ చనిపోకుండా ఉండడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ అంతర్జాతీయ జూనోసిస్ దినోత్సవం ప్రతి పశువుల ఆసుపత్రిలోనూ మనం కండక్ట్ చేస్తున్నాము. దీనికి సంబంధించి ప్రభుత్వం వారు 10,000 డోసులు ARV వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. మేమైతే ఈ పశు వైద్యశాల నుంచి ప్రతి పెంపకందారుడికి మన వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళందరిని తీసుకురావడం, వాళ్ళందరూ దగ్గర 451 కుక్కలు రావడం, వాటన్నిటికీ టీకాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ జూనోసిస్ దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జంతువుల నుంచి మనుషులకి అనేక జబ్బులు వస్తున్నాయి. పూర్వం మనం ఏంటంటే మనం ఒక ఇంట్లో ఉండేవాళ్ళం, అడవిలో జంతువులు ఉండేవి. అయితే మన మనుషుల యొక్క ఇబ్బంది వాళ్ళు ఏం చేశారంటే అడవులన్నిటినీ నరికేయడం, ఈ విధంగా చేయడం వల్ల పర్యావరణం సమతుల్యం జరిగింది. అడవిలో ఉన్న జంతువులన్నీ మన ఊర్లోకి వచ్చేసాయి. ఈ విధంగా దగ్గర సంబంధం ఉండడం వల్ల కొన్ని వైరస్లు కానీ పరాన్నజీవులు కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ మనిషికి సోకడం జరిగింది. ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్లో అయితే మన ఫారెస్ట్ అంతా నరికేసి అక్కడ పామాయిల్ తోటలు వేయడం జరిగింది. దానివల్ల అక్కడ ఒక కొన్ని నిఫా వైరస్ అనే కొన్ని జబ్బులు కూడా రావడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఏదైనా పెంపుడు జంతువులతో మనం ఉన్నప్పుడు కొన్ని రకాల జబ్బులు రావడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి దేని ద్వారా వస్తుంది? చొంక ఒక బయట వల్ల వస్తుందా, లేకపోతే ఒక ఈగల వల్ల వస్తున్నాయా, దోమల వల్ల వస్తున్నాయా, లేకపోతే నీరు ఆహారం కలుషితం వల్ల వస్తుందా అన్నది మనం అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పూర్వం మనకి ఎయిడ్స్ వ్యాధి అసలు మనుషుల్లో లేదు, అవి ఒక కోతుల్లో ఉండేవి. కానీ మనిషి కొన్ని చెత్త పనులు చేయడం వల్ల కృతజ్ఞతగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ శ్రీకాకుళం వారి తరఫున చిరు సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. సారికి సారితో సత్కరించవలసిందిగా జేడీ గారిని మరియు ఇతర అధికారులందరూ కూడా కోరుతున్నాను. తర్వాత యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫున ఒక చిన్న మెమంటోని కూడా స్వీకరించవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని అభ్యర్థించడం జరుగుతుంది. ఆర్టిస్టర్స్ అసోసియేషన్ మరియు డాక్టర్ అసోసియేషన్ వారికి పుష్పగుచ్చంతో మరియు సాల్వతో సన్మానించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత పారామెట్స్ అసోసియేషన్, తర్వాత ఏహెచ్, తర్వాత మినిస్ట్రీ. ఎమ్మెల్యే చూడండి సార్. మనం
కుక్కల పెంపకం చేపడుతున్నాం. మనకి ఇది అవసరం, ఎందుకంటే కుక్కలు మన బెడ్ మీద పడుకుంటుంటే, మనతో ఆడుకుంటే, మన చిన్నపిల్లలతో ఆడుకుంటే, మన చిన్నపిల్లలతో ఆడుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి కుక్కల్ని సరైన రీతిలో పెంచినట్లయితే కుక్కలకు ఉండే జబ్బులు మనుషులకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రీసెంట్గా మీరు అందరూ మన వాట్సాప్లో వైరల్ అయిన ఒక వీడియో చూస్తూ ఉంటారు. భూమిలో పెంపుడు కుక్కలు పెంచుకుంటే వాళ్ళ అబ్బాయికి కూడా రేబీస్ వ్యాధి అనేది రావడం జరిగింది. కాబట్టి రేబీస్ వ్యాధి రాకుండా సహా పిల్లలు తీసుకున్నప్పుడు 3 నెలల వయసులో రేబీస్ వ్యాధి టీకా అనేది కాకుండా సరే మనకి రేబీస్ వ్యాధి అనేది రాకుండా ఉంటుంది. ఈ రోజు మనం ఇక్కడ ఉచితంగా రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తారు. కాబట్టి 1 లక్షం ఉంది. దీంట్లో ఈ 1 లక్ష మందిలో 20,000 మంది చనిపోవలసింది. ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి యజమానులందరూ కూడా గుర్తించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కుక్కలను చాలా నీట్గా ఉంచాలి. కోరుతున్నాము. ఎక్కువ కౌంటర్లే ఉన్నాయి, ఎక్కువ మంది డాక్టర్లు ఉన్నారు. వ్యాక్సినేషన్ అనేది ఒక పావు గంటలో చూడు వెల్కమ్మ దయచేసి దాన్ని క్షుణ్ణంగా చదివి మనం ఏం చేయాలో తెలుసుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. వెటర్నరీ పాలిక్లినిక్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మనోజ్ కుమార్ గారు, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్స్పర్ట్స్, అలాగే మా శాఖ సిబ్బంది, ఆఫీసుల సిబ్బంది, మినిస్టీరియల్ స్టాఫ్, ఏహెచ్ఏలు, ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జంతు ప్రేమికులు, పెంపుడు కుక్కలు బాధపడినప్పుడు అవి చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా రేబీస్ వ్యాధి బాధ పడకుండా ఈయన జర్మన్ సైంటిస్ట్ శాస్త్రవేత్త గారు 1885 సంవత్సరంలో ఒక బోర్డు ప్రమాణం చేసిన వెంటనే నియోజకవర్గానికి వచ్చి సమస్యలు తెలుసుకుంటూ. అందరికీ నమస్కారం. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రభుత్వం దాదాపు 10,000 వ్యాక్సిన్స్ ఇక్కడ జిల్లాకు సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడ అర్బన్లో 5,000, మిగతా రూరల్ వైపు ఒక 5,000 ఆల్రెడీ అధికారులు అంతా సిద్ధం చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఒక వారం రోజుల పాటు వారోత్సవాలు జరుపుకోవడానికి సిద్ధం చేసుకున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఏదో జూనోసిస్ దినోత్సవం అంటే మొక్కుబడిగా కాకుండా ఇక్కడ డీడీ గారు కానీ, అలాగే జేడీ గారు, అలాగే రీజనల్ డీడీ గారు అందరూ కూడా కలిపి మిగతా ఏడీసీ అంతా సిబ్బంది అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అందరికీ జంతు ప్రేమికులను అందరికి కూడా రప్పించి వ్యాక్సినేషన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చాలా అభినందనీయం. ముందు ఇంకా పెద్ద ఎత్తున వీటిపైన ప్రజలందరికీ కూడా అవగాహన కలగాలి. ఎందుకంటే ఈ జంతువులపైన ఈ వచ్చే వ్యాధులు మనకి సంక్రమించే అవకాశాలు దాదాపు 30-40 వ్యాధులు ఉన్నాయని చెప్పడం జరిగింది. దానిపైన ఒక కరపత్రం కూడా విడుదల చేశారు. ఇది కూడా ప్రజలందరికీ పెద్ద ఎత్తున ఇచ్చి అవగాహన కల్పించాలి. ఇలాంటి అవగాహన సదస్సులు మరిన్ని మనం ఫ్యూచర్లో జరగాలి. అలాగే ఈ వారం రోజులు కూడా విలేజ్ లెవెల్లో కూడా అందరూ అవగాహన సదస్సులు చేస్తే ఇంకా బాగుంటుంది, చేస్తారు కూడా. అలాగే ఏదైతే ఈ జంతు ప్రేమికులు ఉన్నారో వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఒక కాంపిటీషన్స్లా పెట్టి అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి ర్యాబిస్ ఏదైతే టీకా ఉందో అది అన్ని జంతువులకి పడేటట్టు అది చేయాలని నేను
కోరుకుంటూ ఈ సందర్భంగా జంతు ప్రేమికులకి అందరికి కూడా అలాగే డిపార్ట్మెంట్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం.